జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ధర్మాన్ని మనం కాపాడేటట్లయితే అది మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం రక్షించేటట్లయితే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది. మానవ జీవితానికి ధర్మానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ ధర్మానికి ముందు ఏముందంటే సత్యం ఉంది. ఒకసారి ఆలోచించండి. ఎవరైతే సత్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ధర్మంగా జీవిస్తున్నట్లే కదా. ఎప్పుడైతే జీవన విధానం వక్రీకరించబడుతుందో అక్కడ ధర్మానికి అవకాశం లేదు కదా. ధర్మో రక్షతి రక్షితః. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, వేరే మరెవరు నిన్ను కాపాడలేరు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, వేరే ఇంకెవరు ఉద్ధరించలేరు. నీ జీవితం నీ చేతిలో ఉంది, వేరే ఎవరి చేతిలో కూడా లేదు. నీ సంస్కారాలు నీకు సంబంధించినవి తప్ప వేరే వాళ్ళకి సంబంధించినవి కావు. కాబట్టి ఎప్పుడైతే ధర్మబద్ధమైన జీవితానికి అలవాటు పడతామో అప్పుడే సత్యవంతమైన జీవితం అమలవుతుంది. ముందు సత్యం, తర్వాత ధర్మం. ధర్మంలో సత్యం ఉంది, సత్యంలో ధర్మం లేదు. ధర్మానికి ఆధారం ఉంటుంది. ఏమిటి ఆధారం? సత్యమే ఆధారం. కానీ సత్యానికి ఎటువంటి ఆధారం ఉండదు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం. నేనేమంటున్నానంటే ధర్మాన్ని మనం రక్షించడం కాదు, ధర్మాన్ని మనం ఆచరించగలిగితే చాలు. ప్రపంచాన్ని రక్షించడం కాదు, మనల్ని మనం రక్షించుకోవాలి. ప్రపంచాన్ని ఉద్ధరించడం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ధర్మం అడుగంటినప్పుడు, అధర్మం తారాస్థాయికి చేరినప్పుడు భగవంతుడే స్వయంగా అవతరించి ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుంటాడని చెప్పి పురాణాలలో ఉదహరించబడింది. అది మామూలు విషయం కాదు. దానిలో కీలకమైన అంశం ఏమిటి? ఒకసారి విశ్లేషించుకోండి. ధర్మాన్ని మనం రక్షించడం కాదు, ధర్మానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇది కీలకమైనటువంటి అంశం. మనం ఏమనుకుంటున్నామంటే ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాం. ధర్మాన్ని రక్షించడం అంటే ప్రపంచం మొత్తాన్ని రక్షించడం అనుకుంటున్నాం. ధర్మాన్ని కాపాడటం అంటే ప్రపంచాన్ని కాపాడటం అనుకుంటున్నాం. ధర్మోద్ధరణ అంటే ప్రపంచ పునరుద్ధరణ అనుకుంటున్నాం. అది బయట ప్రపంచంలో లేదు, అది మన లోపలే ఉంది. కృతయుగం అంటున్నాం, త్రేతాయుగం అంటున్నాం, ద్వాపరయుగం అంటున్నాం, కలియుగం అంటున్నాం. శూద్రుడు అంటున్నాం, వైశ్యుడు అంటున్నాం, క్షత్రియుడు అంటున్నాం, బ్రాహ్మణుడు అంటున్నాం. వాళ్ళు ఎక్కడున్నారు? నీ అంతరంగంలోనే ఉన్నారు కదా. నీలో శూద్రత్వం ఉందనుకోండి, అందరూ శూద్రులుగా కనిపిస్తారు. వైశ్యత్వం ఉంటే వైశ్యులుగా కనిపిస్తారు. క్షత్రియత్వం ఉంటే క్షత్రియులుగా కనిపిస్తారు. బ్రాహ్మణత్వం ఉంటే బ్రాహ్మణులుగా కనిపిస్తారు. మరి వాళ్ళు బయట ఎలా కనపడుతున్నారు? నీ అంతరంగ స్థితిని బట్టి వాళ్ళు బయట కనపడుతున్నారు. అంతరంగం కలుషితంగా ఉందనుకోండి, బయట కలుషితమే కనిపిస్తుంది కదా.
అంతరంగం పవిత్రంగా ఉందనుకోండి, బయట పవిత్రతే కనిపిస్తుంది కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అంచనా వేయండి. ధర్మాన్ని మనం రక్షించటం కాదు, ధర్మాన్ని మనం ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించాలంటే సత్యవంతంగా జీవించాలి. సత్యవంతంగా జీవించడం అంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలి. ఇది క్లియర్గా ఉన్నటువంటి పరిష్కారం. ఎప్పుడైతే ధర్మాన్ని పరిరక్షించాలి అనే భావంతో పరుగులు పెడుతూ ఉంటాం, అది బాహ్యముఖ ప్రయాణం అవుతుంది కదా. నువ్వు శుద్ధి చేసుకుంటే ప్రపంచాన్ని శుద్ధి చేసినట్లే కదా. నువ్వు ఉద్ధరించుకుంటే ప్రపంచాన్ని ఉద్ధరించినట్లే కదా. ఇంకక్కడ ఏముంది చెప్పండి? నువ్వు ఉద్ధరించుకుంటే ప్రపంచాన్ని ఉద్ధరించినట్లే కదా. నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరిని గురించి అన్నిటిని గురించి తెలిసిపోతుంది కదా. నీ లోపల సత్యం ఉంటే ఆ సత్యమే బయట కనిపిస్తుంది కదా. నీ లోపల ధర్మం ఉంటే ఆ ధర్మమే కనిపిస్తుంది కదా. నీ లోపల ఏదుంటే అది కనిపిస్తుంది కదా. నువ్వు మాయలో ఉంటే ప్రపంచం మొత్తం మాయగా గోచరిస్తుంది కదా. అదే నీకు సత్య దర్శనం అయితే ప్రపంచం మొత్తం సత్యంగా కనిపిస్తుంది కదా. కాబట్టి మనం దేన్ని మార్చాలి? ప్రపంచాన్ని మార్చాలా, అంతరంగాన్ని మార్చుకోవాలా? భగవంతుడు అవతార పురుషుడిగా భూమి మీద ఉద్భవించినప్పటికీ మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే అవతార పురుషుడు కూడా మనకి అందడు కదా. అవతార పురుషుడు అందాలంటే మన అంతరంగం శుద్ధి కావాలి. అవతార పురుషుడిగా అతన్ని చూడటం కాదు, మన అంతరంగాన్ని శుద్ధి గావించుకొని అతన్ని చూడగలగాలి. కాబట్టి ఈ టెక్నిక్ని జాగ్రత్తగా అవగాహన గావించుకోండి. ధర్మాన్ని పరిరక్షించటం అంటే నిన్ను ఉద్ధరించుకోవటమే. కాబట్టి ఉద్భవించేటటువంటి అవతార పురుషులకి నీ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ ద్వారా కొంత ప్రేరణ కలగవచ్చు, వాళ్ళ ద్వారా కొంత పురోభివృద్ధి జరగవచ్చు. కానీ ఆ పురోభివృద్ధికి మూలం కూడా నీ అంతరంగ సంస్కారాలే. భగవంతుడి ద్వారా నాకేదో జరుగుతుంది అని అనుకుంటున్నావు, అది అపోహ మాత్రమే. నీ అంతరంగ సంస్కారాలను బట్టే నీ జీవితం కొనసాగుతుంది. అంతరంగం సరిగా లేకపోతే బాహ్య ప్రపంచం సరిగా కనిపించదు కదా. కొంచెం ఊహించుకోండి, బాహ్య ప్రపంచం సరిగా కనిపించాలంటే అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి కదా. అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఆధ్యాత్మికత శరణ్యం కదా, వేరే మరొక ప్రత్యామ్నాయం లేదు కదా. ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో ప్రతి విషయాన్ని సాంకేతిక పరంగా విశ్లేషించుకోకపోతే పరిష్కారం లభించకపోగా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అంటున్నారు, చాలా బాగుంది. ఆ ధర్మం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుండే వచ్చింది, మానవుల నుండే వచ్చింది. సత్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు సృష్టించుకున్నదే. భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? మానవుడి ద్వారానే వచ్చాయి. గ్రంథాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మానవ మేధస్సు నుంచే వచ్చాయి. సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మానవ మేధస్సు నుంచే వచ్చింది. నువ్వు లేకపోతే ప్రపంచం లేదు. నువ్వు చనిపోయిన మరుక్షణమే అంతా కూడా కనుమరుగవుతుంది కదా. చనిపోవటం అంటే ఏమిటి? మనసు బహిర్గతం కావటం, బయటికి పోవటమే కదా.
ప్రాణం బయటికి పోవటమే కదా, జీవుడు బయటికి పోవటమే కదా. జీవుడు ఉన్నంత వరకు దేహం కొనసాగుతుంది. జీవుడు బయటికి పోతే దేహం శవం అవుతుంది కదా. జీవుడు ఉంటే శివం, జీవుడు లేకపోతే శవం. జీవుడు లేడనుకోండి, జీవితం లేదు కదా, సమాజం లేదు కదా, ప్రపంచం లేదు కదా, ప్రకృతి లేదు కదా, విశ్వం లేదు కదా. ఎంత లింక్ అయిందో చూసుకోండి. ఈ విషయాలు ఎక్కడా ప్రస్తావించబడటం లేదు. ఆధ్యాత్మిక మార్గం అని చెప్పి పరుగులు తీస్తున్నారు కానీ ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన లేకుండా ఆ మార్గంలో పరుగులు పెట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి మనుషులు ఎక్కడ దెబ్బతిన్నారు ఆలోచించండి. తనను గురించి తాను తెలుసుకోవటం మర్చిపోయారు. ప్రపంచాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి మీద లోతైనటువంటి పరిశోధన చేస్తున్నారు. ప్రకృతిని పరమాత్మగా భావించటం లేదు, ప్రకృతిని పదార్థంగా భావిస్తున్నారు. అంతా కూడా గాడిదెప్పిపోయింది. లేకపోతే క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఈ మార్గం బహిర్గతమైనా సరే ప్రపంచం దాన్ని స్వీకరించలేదంటే ఆ మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి మానవుడు లోతైనటువంటి పరిశోధన చేయలేదు కదా. కాబట్టి ధర్మాన్ని పరిరక్షించడం కాదు, ధర్మాన్ని జీవితానికి అన్వయించుకుంటే చాలు. ఆ ధర్మానికి ముందేముందంటే సత్యం ఉంది. సత్యం ధర్మం రెండు వేరు కాదు. సత్యమే ధర్మం, ధర్మమే సత్యం. సత్యాన్ని ధర్మాన్ని విభజించకూడదు, వేరు చేయకూడదు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. మానవులంతా కూడా ఇటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి అవగాహన లేకుండా బాహ్య ప్రపంచంలో ఆనందం ఉందనేటటువంటి భావంతో ఆనందం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. అంతరంగ శుద్ధి లేకుండా ఆనందానికి అవకాశం లేదు కదా. కాబట్టి అంతరంగ శుద్ధి, ఆత్మస్థితి ఆనందానికి మూలాలు అవుతాయి. అది నీలోకి నువ్వు పయనించడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టడం ద్వారా సాధ్యం కానే కాదు. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందనుకోండి, అది ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది అనుకోండి, జీవితానికి అన్వయించుకోవటం జరిగిందనుకోండి, జీవితం పరిపూర్ణమైనట్లే కదా. కాబట్టి సూక్ష్మాన్ని మార్చుకుంటే స్థూలం మారుతుంది. ఆ సూక్ష్మమే నీవు. సూక్ష్మాన్ని మార్చకుండా స్థూలాన్ని మార్చే ప్రయత్నం చేస్తే సమూలంగా వైఫల్యం జరుగుతుంది. సమూలంగా వైఫల్యం జరుగుతుంది. ఎప్పుడైతే స్థూలం మీద దృష్టిని కేంద్రీకరిస్తావో సూక్ష్మత్వాన్ని గురించి మర్చిపోతావు. నేను మానవుడిని అనుకున్నావు అనుకోండి, నీ జీవితం అతి సాదాసీదాగా కొనసాగుతుంది, సాధారణ స్థాయిలో కొనసాగుతుంది, సమస్యల సుడిగుండంలో కొనసాగుతుంది. అదే నేను భగవంతుడను అనుకుంటే అది ఎలా కొనసాగుతుందో ఒకసారి ఊహించుకోండి. అన్నింటికీ అతీతంగా కొనసాగుతుంది కదా. ప్రపంచం మధ్యలో జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ప్రపంచానికి అతీతంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. కాబట్టి మరొకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి.
జీవితాన్ని ఎవరికి తాకట్టు పెట్టవద్దు, ఎవరికి భారం కావద్దు. సమస్యలు రావటం కూడా మంచిది, ఎందుకంటే పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది కదా. అసలు సమస్య లేదనుకోండి, మనిషి సోమరిపోతుగా తయారవుతాడు కదా. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రావాలి. వాటి ద్వారా జీవిత అనుభవం పెరుగుద్ది కదా, జీవిత పరమార్థం నెరవేరుతుంది కదా, జీవితం ఆనందమయం అవుతుంది కదా, జీవితం నందనవనం అవుతుంది కదా. పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదనుకోండి, పాత కథే తిరిగి పునరావృతం అవుతుంది కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి ధర్మోద్ధరణ, ధర్మ సంస్థాపన, ధర్మ రక్షణ ఇవన్నీ కూడా అతి సన్నిహితమైనటువంటి పదాలు. వాటిని ప్రపంచానికి అన్వయించటం కాదు, మన జీవితానికి అన్వయించుకుంటే చాలు. మన జీవితానికి అన్వయించుకుంటే తప్పనిసరిగా పరిష్కారం వస్తుంది. ప్రపంచానికి అన్వయించే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వైఫల్యం జరుగుతుంది. కాబట్టి మనం కొత్త తరహా విధానాన్ని అమలు జరపాలి తప్ప పాతకాలపు విధానాలను బలవంతంగా నవీన మేధస్సుల మీద ప్రయోగించకూడదు. అది చాలా ప్రమాదకరం. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి నా సలహా ఏమిటంటే, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయండి. మానసిక మట్టపు స్థాయిలో జీవితంలో పరిష్కారం లభించదు, బుద్ధి మట్టపు స్థాయిలో మాత్రమే పరిష్కారం లభిస్తుంది. మానవుడు కాదు, బుద్ధిజీవుడు. బుద్ధికి విచక్షణ ఉంటుంది, వివేచన ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, విజ్ఞత కూడా ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధిజీవిగా మారతాడో ఆలోచన విధానంలో తేడా వస్తుంది, మనసును స్వాధీనపరుచుకునే అవకాశం ఏర్పడుతుంది. అందుకే చెప్తుంటారు, సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు, నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. సంకల్ప వికల్పాలతో కూడి ఉంటే మనసట, స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బుద్ధి అట. కానీ మనసు గాడి తప్పింది అనుకోండి, బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయం కూడా పక్షపాతంగా ఉంటుంది, అది కూడా పక్షపాతంగా ఉంటుంది. అందులో అది కూడా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి మనిషి యొక్క మూలాలు ఎక్కడ దెబ్బతిని అంటే, శారీరక మట్టం బలహీనపడింది, ఇంద్రియ మట్టం ఉద్రేకపడుతుంది, మనసు కలుషితం అవుతుంది, బుద్ధి పక్షపాతంలో ఉంటుంది. కాబట్టి బుద్ధి పక్షపాతంలో ఉందనుకోండి, జీవితం ప్రమాదకరంగా మారుతుంది కదా. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, అవతార పురుషుడు ఉద్భవించి ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడనేటటువంటి భావన ఉందంటే అక్కడ ఆధ్యాత్మిక పరిణతి లేనట్లే. నీ అంతరంగం నీ చేతిలో ఉంది తప్ప భగవంతుడి చేతిలో లేదు. భగవంతుడు మార్గదర్శకం చూపిస్తాడు తప్ప నీ అంతరంగాన్ని శుద్ధి చేయలేడు. నీ ప్రయత్నం లేకుండా నీ అంతరంగంలోకి ఎవరు ప్రవేశించే ప్రసక్తే లేదు. నీ ప్రయత్నం ఉందనుకోండి, ఎవరితో పని లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వశక్తి ఉంటే దైవశక్తి యొక్క అవసరం పెద్దగా లేదు. స్వశక్తి లేకుండా దైవశక్తి మీద ఆధారపడితే అది బానిసత్వం అవుతుంది, ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల మనం ఒక నూతన విధానానికి శ్రీకారం చుడదాం.
నూతనత్వాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేద్దాం. ముందు మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అనేక రకాల విధానాలు మనకు అవగాహన అవుతాయి. మనల్ని మనం ఉద్ధరించుకోకపోతే ప్రపంచాన్ని ఉద్ధరించేటటువంటి విధానాలు మనకు తెలియవు. తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులకు తెలియజేయగలుగుతారు, కానీ తెలియని వ్యక్తులకు ఏ విధంగా పరిష్కారం చూపగలుగుతారు? అందువల్ల సత్యము ధర్మము, సత్యాన్వేషణ, ధర్మోద్ధరణ, ధర్మో రక్షతి రక్షితః, ధర్మ సంస్థాపన, సనాతన ధర్మం, ఇవన్నీ కూడా అత్యంత సన్నిహితమైనటువంటి పదాలు. వీటిని మనం ఏం చేయాలంటే జీవితానికి అన్వయించుకోవాలి. ఎలా అన్వయించుకోవాలి? సత్యవంతంగా అన్వయించుకోవాలి. సత్యవంతంగా అన్వయించుకుంటే అవి శాశ్వతంగా స్థిరంగా ఉండిపోతాయి. అన్వయించుకోలేకపోతే అవి మారుతూ ఉంటాయి. సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట సత్యం ఉంటుంది. సత్యం ధర్మం రెండు కూడా వేరు కాదు. మనం సత్యాన్ని ధర్మాన్ని రెండింటిని జీవితానికి అన్వయించుకుంటే భగవంతుడితో ఎటువంటి అవసరం ఉండదు. అందువల్ల ఆ విధంగా ముందుకెళ్దాం. ఒక నూతన పంధాన్ని అనుసరిద్దాం. అవసరం వచ్చింది కాబట్టి ఈ అన్వేషణ చెయ్యాలి. భగవంతుడు అవతరిస్తాడు అంటున్నారు కదా, ఆ భగవంతుడు అవతరించడానికి మూల కారణం అసత్యం అధర్మం పెరగటమే కదా. నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయంటే అంతే మోతాదులో పాజిటివ్ ఫోర్సెస్ కూడా బహిర్గతం అవుతాయి కదా. జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందువల్ల నా సలహా ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గాన్ని సశాస్త్రీయ పందాలో సాంకేతిక పరంగా విశ్లేషించుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేయటమే పరిష్కారం తప్ప వేరే మరొక ప్రత్యామ్నాయం లేదు లేదు లేదు. ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకుంటామో శక్తి విపరీతంగా పెరుగుతుంది. అతడే అవతార పురుషుడు అవుతాడు, అతడే కారణ జన్ముడు అవుతాడు, అతడే జీవనముక్తుడు అవుతాడు. అతనికి మరణం ఉండదు, అతను ఎప్పుడు కొనసాగుతాడు. జీవించి ఉన్నప్పుడు ప్రజల చేత పూజలు అందుకుంటాడు, జీవితం ముగిసిన తర్వాత కూడా ప్రజల చేత పూజలు అందుకుంటాడు. అటువంటి వ్యక్తిగా మనం జీవించే ప్రయత్నం చేద్దామా? అటువంటి స్థాయిలో జీవించే ప్రయత్నం చేద్దామా? మనం ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆనందాన్ని అందించగలుగుతాం కదా. అసంతృప్తిగా ఉండి ఆనందాన్ని అందించడం సాధ్యం కాదు కదా. ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశాలు కదా. వీటిని గురించి అవగాహన లేకపోతే జీవితం అన్ని విధాల అబాసు పాలవుతుంది కదా. ఆలోచించండి. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.